హలో అండి, ఫైనల్గా అయితే ఇవాళ నెల్లూరు హౌస్ టూర్ తోటి మేము ముందుకు వచ్చేసాను అనమాట. సో ఫస్ట్ టైం ఈ హౌస్ చూసినప్పుడు నా రియాక్షన్ ఎలా ఉందో ఒక్కసారి చూసేసేయండి. ఓకే ఫిక్స్. అడ్వాన్స్ కట్టి ముందు ఇల్లు జాయిన్ చేయి అని వుడ్ వర్క్ అంతా. పిల్లలకి స్కూల్ దగ్గరలో హౌస్ ఎక్కడైనా దొరికితే బాగుండని చాలా రోజుల నుంచి వెతుకుతూ ఉన్నాను అనమాట. సో దగ్గరలో కాకుండా ఎదురుగానే దొరకడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫైనల్గా ఈ హౌస్ని వచ్చి చూడగానే నాకు కొంచెం ఓల్డ్ హౌసే అండ్ ఓల్డ్ వుడెన్ వర్క్స్తో ఉన్నా కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నా మొక్కలు పెట్టుకోవడానికి ఇక్కడ చిన్న బాల్కనీ కూడా ఉందన్నమాట. సో వీటన్నిటిని నాకు ఒక మెమరీలా ఉంటుందని చెప్పనని చిన్న గ్లామ్స్ అనమాట. బిఫోర్ నేను రాకముందు ఎలా ఉంది, నేను వచ్చాక ఎలా ఉంది అని చెప్పి చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసాయండి. అండ్ మీ అందరికీ బాగా నచ్చిన హౌస్ అనమాట. సో దివాళీకి ముందు వచ్చాం కాబట్టి దివాళీకి నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. నాకైతే అసలు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకా ఇంటిని ఇంకా బోల్డ్ అంతా డెకరేట్ చేసేద్దాం అనిపించింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఈ హౌస్ని వెకేట్ చేసి చెన్నైకి అయితే షిఫ్ట్ చేయాల్సి వచ్చింది కాబట్టి. అండ్ ఫైనల్ హౌస్ టూర్ అయితే చూసేసేయండి. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మెయిన్ డోర్కి ఆపోజిట్లో కనిపిస్తుంది చూడండి, అదైతే సెకండ్ బెడ్రూమ్ అనమాట. సో చాలా లెంతీ హాల్, దాని పార్టీషన్ లాగా ఇవ్వడం కోసం చిన్న ఒక ఆర్చ్ ఇచ్చారనమాట. సో ఇంత పెద్ద హాల్ని నేను నా అమెజాన్ నుంచి తెప్పించిన చిన్ని కబోర్డ్ తోటి అండ్ మా వారిని ఒక పక్కన కూర్చోబెడదామని చెప్పి ఒక వాల్ యూనిట్ లాంటి స్టడీ టేబుల్ తెప్పించాను. అండ్ ఇక్కడే హాల్లో కూర్చొని బోల్డ్ అని అమెజాన్ అన్బాక్సింగ్ వీడియోస్ అండ్ బోల్డ్ అని షాపింగ్ బ్లాగ్స్, వాటి హాల్స్ అవన్నీ మనం చూస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే సెకండ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోతున్నాం. సో చిన్న చిన్న క్లిప్స్ అయితే చూపిస్తున్నాను, పిల్లల బట్టలు ఎలా అరేంజ్ చేసుకున్నాను. సో ఆబ్వియస్లీ సెకండ్ బెడ్రూమ్ కాబట్టి పిల్లల కోసమే అరేంజ్ చేశాను అనమాట. బట్ అత్తయ్య మావయ్య వాళ్ళు కొద్ది రోజులు మన దగ్గరికి వచ్చి ఉన్నప్పుడు వాళ్ళకి తగినట్టుగా కొద్దిగా టీవీ అవి సెటప్ చేసి వాళ్ళ కోసం ఇలా అరేంజ్ చేశాను అనమాట. సో హాల్లోనే మనకి రైట్ సైడ్లో పూజ రూమ్ వస్తుంది. అండ్ ఎంటీగా ఉన్న ఈ పూజ రూమ్ని నా పటాలతోటి అండ్ ఈ పువ్వులతోటి డెకరేట్ చేసి సో నాకు నచ్చినట్టు అందంగా ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. సో దాని పక్కనే మనకి డైనింగ్ హాల్ వస్తుంది, ఆ కనిపించేది బాల్కనీ అనమాట. సో ఇక్కడ ఇచ్చిన వాళ్ళు ఆల్రెడీ వుడ్ వర్క్ ఇచ్చారు. బట్ డైనింగ్ హాల్ పెద్దగా డైనింగ్ టేబుల్ సరిపోదు కాబట్టి ఒక పక్కన నేను వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఓవెన్ తోటి హవిష కోసం ఒక ఉయ్యాలు అయితే అరేంజ్ చేశాను. అండ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి కిచెన్ అనమాట. సో ఎంటీగా ఉన్న ఈ కిచెన్ని నా వస్తువులన్నిటినీ అరేంజ్ చేసి ఎంత అందంగా అలంకరించుకున్నానో మీ అందరూ చూసారు. అండ్ మీ అందరికీ బాగా నచ్చిందనమాట. సో ఈ కిచెన్ టూర్ అయితే సో ఇప్పుడైతే ఆ కిచెన్ని చాలా మిస్ అవుతున్నాను నేను. ఇప్పుడైతే మనం కిచెన్కి ఆపోజిట్లో ఉన్న బాల్కనీలోకి అయితే వచ్చేసాము. సో స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎంటీ బాల్కనీ, బట్ చాలా చిన్నది. ఈ బాల్కనీలో సరిపోయే మొక్కలనే తెచ్చుకుందామని చెప్పి మన పాత ఇంటి దగ్గర ఉన్న మొక్కలన్నీ అక్కడే ఉంచి కొన్ని మాత్రం తెచ్చుకున్నా. వాటిని ఆర్గనైజ్ చేయడం కోసం కొన్ని స్టాండ్లు అయితే కొన్నాను అనమాట. సో ఇదే బాల్కనీలో నిలబడుకొని వచ్చిన కొత్తల్లో అయితే చాలా పెద్ద తుఫాన్ వచ్చిందండి. ఆ టైంలో మా వారు కూడా ఊర్లో లేరు, పిల్లలు ఇద్దరిని పెట్టుకొని నేనే ఫస్ట్ టైం ఇంటికి వచ్చిన కొత్తల్లో ఇలా వర్షం రావడం చాలా భయంకరంగా వచ్చిందనమాట. సో చాలా భయపడిపోయాను. అండ్ ఇదే బాల్కనీలో నించొని గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడం, పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఏం చేస్తున్నారా అని చూడడం, అండ్ వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు బాయ్ అంటూ ఇక్కడ నుంచి వాళ్ళకి టాటా చూపించడం. అండ్ బోల్డ్ అన్ని వీడియోస్, బోల్డ్ అన్ని క్లిప్స్ అనమాట. సో అదే తుఫాన్ వచ్చినప్పుడు భయపెట్టిన ఈ బాల్కనీయే సన్నటి చినుకులతోటి ఒక మంచి వ్యూ అయితే కనిపించింది అనమాట. సో నాకు ఈ బాల్కనీలో నిలబడుకున్నప్పుడు సో ఆల్మోస్ట్ ఎక్కువ టైము కిచెన్లో స్పెండ్ చేసి ఉంటే దానికి ఈక్వల్గా నేను ఈ బాల్కనీలోనే స్పెండ్ చేశానని చెప్పాలి. అండ్ మనకి సో ఇప్పుడైతే మనం ఎంటర్ అవుతున్నదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఎంటీ రూమ్ టూర్ ఇది. బట్ నేను ఒక బెడ్షీట్, పిల్లో సెట్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత నా బెడ్రూమ్ని డెకరేట్ చేశాక ఇది అసలు ఒక హోటల్ రూమ్, 5 స్టార్ హోటల్ రూమ్ రేంజ్కి అయితే మారిపోయిందని చెప్పాలి. అండ్ వార్డ్రోబ్ని అయితే నేను ఈ ఎక్స్టెన్షన్ కర్టన్ రాడ్ తోటి ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను.
ఫైనల్గా మా గ్రూప్ ప్రవేశం రోజు తీసుకున్న చిన్న చిన్న క్లిప్స్ అనమాట. సో నార్మల్ రెంటెడ్ హౌసే, కానీ మా వారు ఒక సర్ప్రైజింగ్గా మా ఫ్రెండ్స్ అందరినీ నాకు తెలియకుండా ఇన్వైట్ చేసి నేను వచ్చేసరికి వాళ్ళే ముందున్నారనమాట హౌస్ దగ్గర. అండ్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నా ఫ్రెండ్స్ అందరితోటి నేను ఈ హౌస్ని అయితే రెంటెడ్ హౌస్ అయినా కూడా ఓన్ హౌస్ని గ్రూప్ ప్రవేశం చేసుకున్నలాగా హ్యాపీ అనిపించింది. అండ్ ఫైనల్గా నాకంటూ ఒక ఇల్లు అని నేను ఫీల్ అయ్యి అసలు బోల్డ్ అండ్ ఎమోషన్స్ అయితే ఈ హౌస్లో ఉండిపోయాయి అన్నమాట. సో నేను ఎప్పుడు కూడా హవిషాని నా ఫస్ట్ ఇంటి ఆడపడుచులో ఫీల్ అవుతాను. అండ్ అందుకని హవిషా చేత నేను మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట. తర్వాత యాజ్ యూజువల్ మా ఆడపడుచు చేత అలాగా వాళ్ళిద్దరి చేత ఇలా పాలు పొంగించడానికి అయితే చేశాను. అండ్ మేము ఇంట్లోకి వచ్చిన కొత్తల్లోనే స్టార్టింగ్ పండుగే దసరా, దీపావళి, ఇలా బోల్డ్ అనే పండుగలు వచ్చాయి. ఇక్కడ ఉన్న చిన్న చిన్న మెమరీస్ అన్నిటిని మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంట్లోకి రాగానే ఈ బుడ్డి పాప వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగోలేదని హాస్పిటల్కి వెళ్తే 4 రోజులు మన దగ్గర ఉందన్నమాట. తర్వాత చెప్పాను కదా, దీవాళికి నేను చేసిన డెకరేషన్ ఆల్రెడీ స్టార్టింగ్లో చూసుంటారు కదా. ఇలా చిన్న చిన్న ఆర్గనైజర్స్ బాల్కనీ కోసం తెప్పించి నేను ఇలా నా మొక్కలన్నిటినీ కూడా డెకరేట్ చేసుకున్నాను అనమాట. సో కొన్ని హ్యాపీనెస్ ఇక్కడే సన్నీ నేపాల్కి వెళ్తున్నప్పుడు వాడిని సెండ్ ఆఫ్ ఇస్తూ నేను చాలా బాధపడుతుంటే మీరు అందరూ కూడా నన్ను ఓదార్చారు, మీ బాబు జాగ్రత్తగా వస్తాడు, ఏం బాధపడకండి అని. ఆ తర్వాత మా వారు ఊర్లో లేనప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది కదా నెల్లూరులో. అప్పుడైతే పిల్లలిద్దరితోటి చాలా భయపడిపోయాను. అండ్ ఈ బాల్కనీలో నించొని ఈ క్లిప్స్ అన్నీ తీస్తూ అసలు చాలా టెన్షన్ పడ్డాను. అండ్ మా వారు మా దగ్గరికి రావడానికి పాపం 3 days తర్వాత అండ్ వచ్చాక మా వారిని చూసిన తర్వాత మేము కొంచెం రిలాక్స్ అయ్యామన్నమాట. సో ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ అవన్నీ కలిపిన ఒక వీడియో అని చెప్పచ్చు ఇది. అండ్ వర్షాలన్నీ పడి అయిపోయిన తర్వాత పూజా రూమ్ క్లీనింగ్ వీడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ నా తులసి మొక్కను నాటుకున్నప్పుడు మీ అందరికీ నా తులసి పాట్ అవన్నీ బాగా నచ్చిందని చెప్పి కమెంట్ చేశారు కదా. సో ఇలా నా పూజ రూమ్ని అయితే నాకు నచ్చినట్టుగా అరేంజ్ చేసుకోవడం. అండ్ కిచెన్లో పిల్లల కోసం బోల్డ్ అన్ని స్నాక్స్ అని, జ్యూసెస్ అని, బోల్డ్ అన్ని వెరైటీస్ అలా వండి పెడుతూ ఆ వీడియోస్ అన్నిటిని మీతో షేర్ చేసుకోవడం కోసం చిన్ని బోర్డు అయితే పెట్టి అందులో నేమ్ రాస్తూ ఇవాళ నేనేం చేశానని చెప్పి నేమ్ తోటి మీ అందరికీ కూడా ఆ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా. సో ఇవన్నీ కూడా నాకు ఒక చిన్న మెమరీగా ఉండిపోయింది. అండ్ ఈ హౌస్ టూర్ అయితే ఇలా జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా నాకు ఒక మెమరీ. అండ్ మీ అందరితో కూడా ఆల్మోస్ట్ హౌస్ టూర్ చేశాను అనుకుంటా. అండ్ బోల్డ్ అన్ని ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, గెట్ టుగెదర్స్ అన్నీ కూడా ఇంటికి వచ్చాకే, ఎందుకంటే పాత ఇంట్లో మాకు అంత స్పేస్ లేకపోవడంతో ఎవరిని ఇన్వైట్ చేసేదానికి కాదు. అండ్ ఫైనల్గా ఇది పెద్ద హౌస్ కాబట్టి కొంచెం బాగా అందరితో టైం స్పెండ్ చేయొచ్చు అని బోల్డ్ అని ప్లానింగ్స్ వేసుకున్నాం. బట్ కొన్ని ప్లాన్స్ సక్సెస్ అయ్యాయి, కొన్ని ప్లాన్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయకముందే కూడా ఆగిపోయిందని చెప్పాలి. సో ఫైనల్లీ ఇదన్నమాట మా ఇంటి టూర్. అండ్ నెల్లూరులో నేను ఉండి వచ్చేసినటువంటి హౌస్ టూర్ అనమాట. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కల్పన తెలుగు వ్లాగ్స్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ రెగ్యులర్గా మీరు నా వీడియోస్ని వాచ్ చేయొచ్చు. ఇలా గెట్ టుగెదర్లో ఫస్ట్ టైం అందరినీ పిలిచి భోజనం పెట్టింది అయితే ఇక్కడేనా అనమాట. సో ఈ ప్లేస్లోనే కూర్చొని నేను బోల్డ్ అయిన అన్బాక్సింగ్ వీడియోస్ చేశాను. అండ్ ఫైనల్గా ఇంటి నుంచి వచ్చేసేటప్పుడు అయితే నేను చేసినటువంటి ఫైనల్ అన్బాక్సింగ్ వీడియో ఇంకా పోస్ట్ చేయలేదు. అండ్ తొందరలో ఆ వీడియో కూడా పోస్ట్ చేసేస్తాను. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. నేను మీ కల్పన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.